నేను రాష్ట్ర జానపద కళలో చైర్మన్, జనసేన పార్టీ అరకు పార్లమెంటు మరియు పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిణామాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి చర్చ మీ అందరికీ తెలుసు. రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఈరోజు వైసీపీ తాలూగా నిర్వాహకానికి సంబంధించినటువంటి అనేక అంశాలు దాని మీద మాట్లాడుతున్న విషయాలు మనమంతా చూస్తూ ఉన్నాం. సహజంగా లౌకిక రాజ్యం అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ వాతావరణం అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరు మాట్లాడడం అనేది ఆనవాయితీగా ఉన్నటువంటి పద్ధతి. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతిదానికి మసాలా కలిపి మసాలా రూపంలో ప్రజలకి మోసం చేయడానికి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వం. సహజంగానే మరి అది ఫ్యాక్షన్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ఆ ఫ్యాక్షన్ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జోడించి ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడమో లేదనుకుంటే తమ ఆధిపత్యం కాపాడుకోవడం కోసం ఎంతటి విధ్వంసానికైనా పాల్పడడం అనేటువంటిది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. దాంట్లో భాగంగానే మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం 50 మంది భక్తులందరికీ సహజంగా హిందూ భావంతో ఉన్నటువంటి దేశం ఇది, ఈ రాష్ట్రం కూడాను. ప్రతి మతానికి మనం గౌరవించాలి, ప్రతి మరి పౌరుడికి కూడా గౌరవించే సంస్కృతి మనకు ఉండాలి. దానికి భిన్నంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. మరి తిరుపతి లడ్డు విషయంలో మరి అక్రమాలు చేసేదానికి భాగంగా భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా లేదంటే వ్యవస్థలు సిగ్గుపడే విధంగా, వ్యవస్థలు తలదంచుకునే విధంగా అవినీతికి మరి మారుపేరైనటువంటి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడమే కాకుండా ఆఖరికి భక్తులు తినేటువంటి లడ్డును కూడా విషపూరితమైన పదార్థాలను వినియోగించి లడ్డును కూడా కల్తీ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కోట్లాది మంది ప్రజానీకం యొక్క మరి మనోభావాల్ని దెబ్బతీయడం అనేది క్షమించరానటువంటి నేరము, ఘోరము, పాపం అని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి నేరం, ఘోరం, పాపాన్ని ఒడిగట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి సిట్టు ఏదైతే ఈరోజు నిర్ధారణ చేసిందో లడ్డు పూర్తిగా కలుషితమైంది, కల్తీ లడ్డుగానే మరి ఉందని చెప్పేసి మరి సిట్టు నిర్ధారణ చేసి సిబిఐకి నివేదికలు సమర్పించి యావత్తు దేశమంతా కూడా తప్పును ఎండగడుతూ వాళ్ళు నేరానికి పాల్పడ్డారు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు, భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని తెలియజేస్తూ ఉంటే ఫేక్ న్యూస్ను క్రియేట్ చేసుకొని ఫేక్ న్యూస్ ద్వారా తిరిగి తన పేటెంట్ టీంని ఎవరైతే ఉన్నారో పేటెంట్ టీం ద్వారా మరి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజలందరినీ మోసం చేయడం, దేవుణ్ణి సైతం ఈరోజు మరి మోసం చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి వైసీపీ ప్రభుత్వానికి మేము ఒకటే అడగదలుచుకున్నాం. మీరు నేరం, ఘోరం, పాపం చేయకపోతే సిట్ ఎందుకు నిర్ధారించింది? సిట్టు నిర్ధారించిన దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఆనాడు మరి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మేము నేరం చేసాము, తప్పు జరిగిందని చెప్తా ఉంటే మరి ఆ తప్పును మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? అంగీకరించి మరి ప్రజల యొక్క మనోభావాలకి తగ్గట్టుగా నడుచుకోవడానికి కనీసం క్షమాపణ కోరుకోవడానికి కూడా మీరు ఎందుకు సిద్ధపడట్లేదు? మరి అర్హంగా క్షమాపణ కోరుకోవడానికి కూడా సిద్ధపడకుండా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మీ పేటీఎం టీం ద్వారా ఈరోజు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీద దాడులు చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు అంటగట్టే ప్రయత్నం చేయడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఈరోజు మరి దేవత విగ్రహాలని నాశనం చేయడం, దేవుడి మీద ఉండే నమ్మకాన్ని పాడు చేయడం, ఈ రకమైన ఆలోచన విధానం విరమించుకోవాలి. అది విరమించుకోకపోతే మీకు తగిన శాస్తి జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి మీకు 11 సీట్లకే పరిమితమయ్యారంటే ప్రజలు ఆలస్యంగా గ్రహించినప్పటికీ కూడా పైన భగవంతుడు తటస్థ దేవతలు ఉంటారు కాబట్టి తటస్థ దేవతలంతా కూడా ఆయనకి 11 సీట్లకే పరిమితం చేశారు. భవిష్యత్తు రోజుల్లో మరి ఆ పార్టీ మనుగడ ఏ పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా నడుచుకునే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి కలగాలని, వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఏడుకొండల వెంకటరమణమూర్తికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిట్టు తాలూకా నివేదిక కూడా మరి బహిర్గతం చేయాలి, ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం అందజేయాలి. ఖచ్చితంగా నేరపూరితమైన వాతావరణానికి పాల్పడ్డ వాళ్ళకి శిక్ష పడాలని అయితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.